जिला सिद्दीपेट के हुस्नाबाद टाउन भारत राष्ट्र समिति के ज़ेर-ए-तमाम 27 अप्रैल को होने वाले सिल्वर जुबली जलसे-आम के लिए लगाए गए पोस्टरों और गुलाबी परचमों से भरा हुआ है। टाउन के तमाम बल्दी वार्डों में मुतालिका काउंसलर, सदर टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर, पार्टी के तर्जुमान ए मल्लिकार्जुन रेड्डी, सदाला चंद्रैया और दूसरों की क़यादत में पार्टी कायदीन और कारकुन घर घर पहुंचकर एलका तुर्ती के जलसे-आम में शरीक होने की मुकामी अवाम को तरगीब देते हुए दीवारी पोस्टर्स चिस्पा कर रहे हैं, जिसके बायस टाउन में जिधर देखो उधर गुलाबी पोस्टर और गुलाबी परचम लहराते हुए देखे जा रहे हैं। इस मौके पर मीडिया से बात करते हुए मोहम्मद अब्दुल वहाब अनवर, सदर टाउन कमेटी पार्टी तर्जुमान सदाला चंद्रैया, ए मल्लिकार्जुन रेड्डी ने बताया है कि जलसे-आम के लिए टाउन और हल्के के तमाम मवाजियात अवाम की कसीर तादाद में शिरकत को यकीनी बनाने के लिए ज़रूरी इक़दामात बिलखुसूस सवारियों का माकूल इंतजाम किया जा रहा है। उन्होंने बताया है कि मुल्क की तारीख में पहली मरतबा इतना बड़ा जलसा मुनक़द होने जा रहा है, जिसकी मिसाल माजी में नहीं मिलती, जिसमें कम अज़ कम 10 से 15 लाख अफराद की शिरकत मुतवक्की है। बीआरएस पार्टी के प्रेसिडेंट केसीआर के क़यादत में आज वरंगल डिस्ट्रिक्ट में और एलका तुर्ती के अंदर एक ज़बरदस्त जलसा मुनक़िद किया गया है। सारे अवाम से और हमारे जो पार्टी के कारकुन और लीडर से अदबन गुजारिश है, सब लोग उस जलसे को कामयाब करने के लिए अपने हिसाब से कोशिश करिए। आज हमारे हुस्नाबाद के टाउन के अंदर आज पोस्टर भी हम चिपका रहे हैं और साथ ही साथ और अवाम को भी ये सो हम लोगों के सामने घर घर को जाकर और कारकुनों को भी लेकर है सो हम वहाँ जलसा कामयाब करने के लिए भी हम लोगों को समझा रहे हैं, क्योंकि आज हुकूमत जो बदल चुकी है और जो कांग्रेस की हुकूमत ने अवाम के सामने जो धोखा देकर और नई चीज़ों को लाकर अवाम के सामने रखी है, अवाम धोखा खाए हैं, लोगों को सारे लोगों को समझ में आया और आज फिर आने वाली जो हुकूमत केसीआर साहब की बीआरएस पार्टी की हुकूमत आएंगी इंशाअल्लाह। और सब लोगों को अदबन गुजारिश है उस जलसे की कामयाबी के लिए सब लोग अपने हिसाब से काम करने के लिए मैं अपील करता हूँ। जय तेलंगाना। जय तेलंगाना। నాయకులు అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి పోస్టర్ ఆవిష్కరణ పోస్టర్లన్నీ కూడా అతికించడం జరిగింది। చాలా సంతోషంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా వచ్చి దాంట్లో పాల్గొనడం అనేది జరిగింది। మిత్రులారా, ఈ యొక్క ఎల్కతుర్తిలో జరిగే 27వ తారీఖు నాడు జరిగేటువంటి మహాసభకు అందరూ కదిలి రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం। చాలా భారీ ఎత్తున ఒక 20 లక్షల మందితోటి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది। చాలా ఆ స్థలం 1800 ఎకరాల భూమిలో ఈ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది। దానికి సన్నాహాలు మా సతీష్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నాలు చేసి అక్కడే ఉంటూ రాత్రింబవళ్ళు అక్కడే ఉంటూ ఆ పని చేస్తున్నారు। వారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం। మా తరపున మా తెలంగాణ ప్రజలందరినీ కూడా మా హుస్నాబాద్ నుంచి 15,000 మంది వరకు మేము తీసుకువెళ్తామని కూడా మాట చెప్పడం జరిగింది। తప్పకుండా తీసుకుపోతాం। చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన దుష్ప్రచారాలు కాదివి, నిజమైన ప్రచారాలు। ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఓటు అడుక్కొని గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారో అవన్నీ కూడా బయటపెట్టి వారిని వెంటనే గద్దె దించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం। ప్రజలారా, మీరే వారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసి ముగిస్తున్నాను। కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రానున్న రోజుల్లో ప్రజల కోసం పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది। ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి ఓట్లేసినారు, ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు। మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ వెంట నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం। కేవలం ప్రచారం కోసం ఈ ప్రభుత్వం ఆర్భాటాల కోసం తప్ప ఆచరణలో మాత్రం శూన్యంగా ఉన్నది। ఈ బహిరంగ సభ లక్షలాది మంది ఇలా పాల్గొని ఉన్నారు। ఇప్పుడు చంద్రయ్య సారు అన్వర్ భాయ్ చెప్పినట్టు దాదాపు 1800 ఎకరాల్లో కనీసం 15-20 లక్షల మంది ఆదాయ పరిస్థితి ఇలా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న స్పష్టంగా కనబడుతుంది। అదేవిధంగా 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఆలోచన చేస్తున్నారు। రానున్న రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరోసారి అధికారం రానుందని చెప్పి సందర్భంగా చెప్పుకోవడం. ఈ బహిరంగ సభను కూడా గ్రామాల తప్పకుండా ప్రజలందరూ
ప్రజలందరూ తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా కార్యకర్తలు కూడా కష్టాలు పడుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా శ్రమిస్తున్నారు నిరంతరం ప్రతి గ్రామంలో జన సమీకరణ కోసం, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం కోసం కేసీఆర్ నాయకత్వంలో, అదేవిధంగా సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ నిజవర్గంలో దాదాపు ఒక 15,000 మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది.